మంగళగిరి సిపిఎం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కోసం నిరాహార దీక్షలు ఆరంభమయ్యాయి. ఓ రిపోర్ట్. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో పేదలకు మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సాధనకై సిపిఎం ఆధ్వర్యంలో మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట 4 రోజుల పాటు జరిగే నిరసన దీక్షలను ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ అధ్యక్షత వహించారు. నేతాజీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 6 నెలల క్రితం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ దరఖాస్తులను కార్పొరేషన్ అధికారులకు అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తులను పరిశీలించడం కూడా జరగకపోవడం అన్యాయమని అన్నారు. మంత్రి నారా లోకేష్ కు కార్పొరేషన్ అధికారులకు పేదలపై ఉన్న పరిస్థితి ఏమిటో అర్థమవుతోందని అన్నారు. ఈ ప్రాంతంలో రాజధాని అమరావతి వస్తే కార్మికులకు పనులు ఉంటాయని భావించారని అన్నారు. ఇక్కడ కార్మికులను పెట్టుకోకుండా వలస కార్మికులను తక్కువ వేతనాలకు తీసుకువచ్చి పనిచేస్తున్నారని అన్నారు. శ్రమ దోపిడీ కార్మికులు గురవుతున్నారని అన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రవి మాట్లాడుతూ ఎన్నికల్లో పేద ప్రజల ఓట్ల కోసం ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి మంత్రి నారా లోకేష్ శిలాఫలకం వేసి పేదలను నమ్మించి మోసం చేశారని అన్నారు. రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్లను తొలగించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు ఎక్కువగా తీసుకుంటుందని విమర్శించారు. ఇటీవల సెన్సార్ కంపెనీ వద్ద పేదల ఇళ్లను, షాపులను తొలగించడానికి చూస్తే సిపిఎం అడ్డుకోవడం జరిగిందని అన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు, పట్టాల కోసం 6 నెలల క్రితం దరఖాస్తు పెట్టుకుంటే వాటిని పరిశీలించే స్థితిలో కార్పొరేషన్ అధికారులు లేరని విమర్శించారు. పాలక పార్టీ తొత్తులుగా అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేదల సమస్యలు పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతోందని విమర్శించారు. సిపిఎం గుంటూరు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య మాట్లాడుతూ మంగళగిరి పట్టణంలో కమ్యూనిస్టులు 3వ వంతు పేదలకు వివిధ రకాల భూముల్లో ఇళ్లు వేయించి పట్టాలు ఇంపించడం జరిగిందన్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ప్రభుత్వ భూములను చూసి సిపిఎం ఆధ్వర్యంలో పేదల చేత ఇళ్లు వేయిస్తామని హెచ్చరించారు. సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు, సిపిఎం మంగళగిరి రూరల్ కార్యదర్శి యు దుర్గారావు, సిపిఎం పట్టణ నాయకులు టి శ్రీరాములు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై కమలాకర్, సిపిఎం పట్టణ నాయకులు ఎం చలపతిరావు, ఎస్ గణేష్, ఎం చంద్రారావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నిరసన దీక్షలో మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు వేసిన శిలాఫలక ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ నియోజకవర్గంలో లోకేష్ గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇక్కడ శిలాఫలకం కూడా ఉంది. లోకేష్ గారు ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకం. అందుట్లో అన్ని రకాలైనటువంటి భూముల్లో ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. అట్లాగే ఇళ్ళు లేని పేదలందరికీ కూడా 20,000 మందికి ఇళ్ళు నిర్మించిస్తాను అని చెప్పేసి అనేటువంటిది ఆయన శిలాఫలకంలో ఏర్పాటు చేశాడు. మరి 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఈ హామీల్ని అమలు జరపడంలో లోకేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళంతా కూడా విఫలమయ్యారు అని చెప్పేసి అనేటువంటి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. ఏడాది క్రితం ఏ రకమైనటువంటి అభ్యంతరం లేనటువంటి భూముల్లో పట్టాలు ఇస్తున్నాం మొదటి దశగా. ఆ తర్వాత మిగిలినటువంటి అన్ని భూములకి పట్టాలు ఇస్తామని చెప్పేసి అనేటువంటిది ఇక్కడ ఒక జాతరని ప్రారంభించారు. ఆ జాతర సందర్భం కూడా ఏ రకమైన అభ్యంతరం లేనటువంటి భూముల్లో ఉండేటువంటి వాళ్ళు దాదాపు 5,000 మంది పైగా ఉంటే అందుట్లో సగం మందికే పట్టాలు ఇచ్చారు. మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి అంటే 2వ దశలో 2025 ఆగస్టులో 2వ దశ పెడతాం అని చెప్పేసి అన్నారు. మరి అది గడిచిపోయి ఇప్పుడే 9 నెలలు అయిపోతుంది. 2వ దశ అనేటువంటిది ఇంతవరకు ప్రారంభించాల. మరి ఏ రకమైన అభ్యంతరం లేని భూముల్లోనే పట్టాలు ఇవ్వటం ఇంతవరకు పూర్తి చేయకపోతే మరి కొండపోరం పోకుల్లో, అటవీ భూముల్లో, దేవాదాయ భూముల్లో, అట్లాగే ఇరిగేషన్ కాలువ కట్ట భూముల్లో, రైల్వే భూముల్లో ఇటువంటి వాటన్నిటికీ పట్టాలు ఇస్తామని చెప్పేసి అనేటువంటిది ఈ శిలాఫలకంలో ఉంది. మరి వీటన్నిటిలో పట్టాలు ఇవ్వాలి అని చెప్పి అంటే ఆయా డిపార్ట్మెంట్లకి ప్రతిపాదనలు పంపాలి. ఆ రకమైనటువంటి అభ్యంతరాలన్నింటినీ వాటిని రాటిఫై చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. పట్టాలు సమస్యల మీద వేలాది మంది ప్రజానీకం ఇక్కడికి వచ్చి అధికారులని నిలవేస్తారు. అట్లాగే అవసరమైతే లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ సమస్య పరిష్కారం చేయమని డిమాండ్ చేయటం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. పేద ప్రజానీకం అంతా కూడా ఇందుట్లో భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి, పట్టాలు సాధించుకోవాలి, ఇళ్ల స్థలాలు సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఇళ్ల స్థలాల కోసం
రెండో దశ పోరాటాన్ని సిపిఎం పార్టీ ఎంటీఎంసీ పరిధిలో ఈరోజు ఇక్కడ మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ప్రారంభించింది. ఇది వార్డుల్లోకి తీసుకెళ్తాం, ప్రజల మొత్తాన్ని సమీక ఇళ్ల స్థలాలు పట్టాలు కావాల్సిన కదిలిస్తాం. దశల వారీ ఆందోళన మొదటి దశ గత అక్టోబర్లో చేపట్టాం. ఆ రోజు ఇచ్చిన అర్జీల మీద ఇంతవరకు అధికార యంత్రాంగం కదలలేదు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. పేదల పట్ల, పేదల ఇళ్ల స్థలాల పట్ల, ఇళ్ల పట్టాల పట్ల ప్రభుత్వం కానీ అధికార యంత్రం కానీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. పక్కా మున్సిపాలిటీ అధికారుల వైఖరే మనకి అర్థమవుతూ ఉంది. వాళ్ళ కదలకపోవటం వల్ల మరలా రెండో దశ పోరాటానికి ఈరోజు సిపిఎం పిలిపించింది. ఈ రోజు నుంచి 23వ తారీఖు దాకా ఈ ఎంటీఎంసీ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు కొనసాగుతాయి. 25వ తేదీన పెద్ద ఎత్తున మొత్తం ఎంటీఎంసీ పరిధిలో ఉన్న ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు కావాల్సిన పేదలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతా ఉన్నాం. ఇళ్ల పట్టాల సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్య ఉన్నది. ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలిస్తానన్నప్పుడు పేదవాడికి కనీసం 1 సెంటు భూమి అయినా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు ఏమీ తీసుకోవట్లేదు. అరాకొరగా చర్యలు తీసుకున్నా అవి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి కనపట్ల. ఈరోజు ఇప్పటికే చాలామంది ఇళ్ళేసుకొని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా అద్దెలుకుంటూ అవస్థలు పడుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా నష్టపోతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం మేము ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్పింది. దానికి తగ్గట్టుగానే మన శాసనసభ్యులుగా, మంత్రిగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి జాతీయ పార్టీ నాయకులు నారా లోకేష్ గారు ఇక్కడ ప్రజల సమస్యల్ని పట్టించుకోవట్లేదనేది వాళ్ళకు కనపడుతున్నటువంటి వాస్తవం.